అందరికీ ముందుగా రాంపల్లి నివాసులందరికీ కూడా మరియు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఈరోజు ముఖ్యమైన చర్య తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఈ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి డిగ్రీస్ 43 నుంచి 45 వరకు వెళ్తున్నటువంటి ఈ యొక్క ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రామారం వినోద్ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కని పనులను చేస్తున్నాము. మొన్న మార్చి 4వ తారీఖున చలివేంద్రం కార్యక్రమం మొదలు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా బటర్ మిల్క్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఎండాకాలము చిన్న పిల్ల పాప పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ చల్లని మనసుతో మా యొక్క రామారావు వినోద్ గారు అందరికీ చలివేంద్రము మరియు మధ్య కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా 300 నుంచి 450 మందికి ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులలో మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అనేటువంటి వారికి కూడా మేము బటర్ మిల్క్ తాగించడం జరిగింది. వారితో పాటు నా కాలనీలో ఉన్నటువంటి పెద్దలు మా యొక్క కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి రామారం టింకు గౌడ్ గారు, వారితో పాటు ఉన్నటువంటి మంగరాయ్ మహేందర్ ఉపాధ్యక్షుడు, ఈ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మరియు ఎస్సీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్గా మా యొక్క ఈ డివిజన్ రాంపల్లి డివిజన్లో ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశానికి నాతో పాటు ముందుగా ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఎవరైతే ఈ యొక్క బటర్ మిల్క్ మసాలాతో పాటు చల్లగా ఉండాలని ఉద్దేశంతో హెల్త్ పరంగా అంతా చక్కగా ఉండాలని కోరుకుంటూ నాతో పాటు ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా యొక్క సత్యానంద్ గారు, సత్యప్రసాద్ గారు వీరందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా సందీప్ వారు మరి మీడియా సోదరులు, ముఖ్యంగా రామారం ఫ్యామిలీ అక్క చెల్లెళ్ళు చిన్న పాప పెద్ద ఈ ఎండలో ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించి బటర్ మిల్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మరి గతంలో కూడా చలివేంద్రానికి విచ్చేసినటువంటి వ్యక్తులలో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులైనటువంటి వర్కాల పెంటయ్య గారు, గండి అంజయ్య గారు, వారితో పాటు ఉన్నటువంటి మా యొక్క తెలంగాణ యావత్ తెలంగాణ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు యంగ్ అండ్ యూత్ చిన్నవాడైన పెద్ద మనసుతో అందరినీ చల్లగా చూడాలని ప్రజల ముందుకు వచ్చి బటర్ మిల్క్ ఇచ్చి, అంతేకాకుండా మున్సిపల్లో కూడా ఎన్నో చర్యలలో వెళ్ళి లెటర్స్ ఇచ్చి దోమలని అరికట్టడానికి మరి దోమల మందును కూడా కాలనీలలో కానీ బస్తీలలో కానీ కొట్టని పరిస్థితిలో మరి రామారం వినోద్ గారు కమిషనర్ గారికి వాణి మేడం కూడా లెటర్ ద్వారా పత్రాల ద్వారా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కటి అంచెలంచెలుగా పనులు జరుగుతున్నాయి. మరి దీని అందరికీ కూడా మేము చిన్నవాళ్ళైనా రామారం వినోద్ చిన్నోడైనా మేము పెద్దలు వారికి ఎప్పుడైనా మంచి పనుల్లో మేము ముందుంటూ వారి ఎన్నపూసలా పనిచేస్తామని తెలియపరుస్తూ మరి మీడియా సోదరులు సందీప్కి మరి ఇక్కడికి ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ చల్లగా మీరందరూ కూడా నీడలో ఉండాలి, ఇంట్లో నుంచి పిల్లల్ని బయటికి వెళ్ళకుండా మీ అదుపులో పెట్టుకోవాలని పెద్దలకు మరి తల్లిదండ్రులకు సూచన ఇస్తూ బీ కూల్, బీ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ గో రోడ్ రోమియోస్ జస్ట్ లైక్ దట్, ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఇంకొక వారం అయితే మనకు వర్షాకాలాలు వస్తాయి కాబట్టి ఇదే ముఖ్యమైనది. చాలా ఇప్పుడు 46 degrees ఉంది. మన పిల్లలందరూ కూడా అదుపులో పెట్టుకొని చాలా చక్కగా చూసుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు నా అన్నదమ్ములందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.